గురుభ్యో నమః 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల తొలి 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్యంగా జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహ సంచార స్థితి రాబోతుంది. దాన్నే పిశాచ యోగము అంటారు. మీరే కంగారు పడనక్కర్లా, ధైర్యంగా ఉండండి. కానీ దాని ప్రభావం ఎంటైర్ వరల్డ్ మీద, రాజకీయాలపైన, క్లైమాటిక్ కండిషన్స్ పైన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కొంచెం నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులపైన కూడా దాని ప్రభావం అధికంగా ఉంటుంది. దీని గురించి కంగారు పడాల్సినంత అవసరం లేదు. నెక్స్ట్ మరొక చిన్న గమనిక. జూలై మొదటి వారంలోనే నేను కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఓన్లీ 2 రోజులు మాత్రమే అక్కడ ఉంటాను. బెంగళూరు నుంచి నా కోసం వచ్చేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో నన్ను మీట్ అయ్యి మళ్ళా వెళ్ళాలంటున్నా దాదాపు 3 డేస్ వాళ్ళకి వృధా పోతున్నది. ట్రాఫిక్, రెండవది జర్నీ. అందుకోసం బెంగళూరులో జూలై మొదటి వారంలో ఓన్లీ 2 డేస్ ఉంటాను. ఒక 10-15 అపాయింట్స్ మాత్రమే ఇవ్వగలను. అవకాశం ఉంటే ఎవరికైతే ఉంటుందో వారు నోట్ డౌన్ చేసుకోవచ్చు. నెంబర్ 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఇక రెండవది, మొత్తం 3 పాయింట్లు చెప్పా కదా. ఈ 3 పాయింట్లు మొదటి పాయింట్ ఏంటంటే 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 7:36 వరకు ఉన్న టైం అంతా కూడా మీరు చేసే వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, వ్యవహారాలు, ఆరోగ్యము, అద్దె ఇళ్ళు, సొంత ఇళ్ళు, వాహనము, సంతానము, వీటిపైన కొంత ప్రభావం ఉంటుంది. అయితే 1వ తేదీ కొంత కెరీర్ మీద, జాబ్, బిజినెస్ వాటి మీదనే 1వ తేదీ వరకు. ఇక 2-3 తేదీల్లో కొంచెం సంతాన అంశాలపైన, వారి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వారి యొక్క ఎడ్యుకేషన్ మ్యాటర్స్ కావచ్చు, వాళ్ళ వివాహ విషయాలు కావచ్చు, ఏదైనా కొంతవరకు ఈ 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ 3 రోజులు కూడా కొంత విసుగ్గా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. కొంత ఒక్కోసారి ఏం చేయాలనో, అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనో అర్థం కాకుండా ఒక్కోసారి కన్ఫ్యూజన్ స్టేటస్లో కూడా ఉంటుంటారు. కానీ మీరే కంగారు పడవద్దు. అవి వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. కొంచెం ధైర్యంగానే ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 7:36 మొదలై 9వ తేదీ ఉదయం 8:51 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, దంపతులు కావచ్చు, ఇలాగా వివాహం కానటువంటి వారికి కూడా కొంత అనుకూలతలు వస్తుంటాయి. ముఖ్యంగా రుణ సంబంధ లావాదేవీలు నడుపుతుంటారు కొంతమంది. వడ్డీలకి ఇవ్వటం కానీ, ఇక్కడ డబ్బు తీసుకుని అక్కడ ఇవ్వటం కానీ, అక్కడ తీసుకుని ఇక్కడ, కొంచెం రొటేషన్ చక్రవర్తులు కూడా ఉంటారు. ఈ రొటేషన్ చక్రవర్తులకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే చాలా సమస్య పెద్దదవుతుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది. ఏదో ప్రకారంగా రొటేషన్ జరుగుతుంటుంది. కానీ ఒక చిన్న మాట, షేర్ మార్కెట్ మీద మాత్రం వెళ్ళకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచి 4వ తేదీ ఉదయం 7:36 నుంచి 9వ తేదీ ఉదయం 8:51 వరకు డాక్టర్ గారు చెప్పినటువంటి వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. డాక్టర్ గారు చెప్పింది ఇటు విని అటు వదిలి కొట్టడం కుదరదు. ఒక్కోసారి డాక్టర్ గారి దగ్గరికి పోయినా వారి రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత మీకు ఫైనల్గా ఏం చెప్తారంటే, ఏమండి మీరు సంహౌ బెటర్ అండి, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి అనేటువంటి మాట వారి నోటి నుంచి వస్తుంది. కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ఇక రుణం ఏదో ప్రకారం తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే రుణం ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. శత్రువులపైన విజయం సాధిస్తామనేటువంటి ప్రగాఢ నమ్మకం కూడా మీకు ఉంటుంటుంది. ఇక తర్వాత 3వ పాయింట్, దాన్ని అష్టమ చంద్ర దోష సమయము అంటారు. అది ఎప్పటి నుంచి అంటే 9వ తేదీ రాత్రి 8:51 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంటుంది. ఇది కొంత వ్యతిరేకంగానే ఉండే సమయమే. కనుక ఈ సమయంలో కొత్త కార్యక్రమాల మీద ఏదైనా దృష్టి సాధిద్దామని,
లేకపోతే ప్రయాణాల్లో ఏదన్నా కొంచెం డబ్బు సంబంధమైన ఆర్థిక ప్రయాణాలు లేక వివాహ సంబంధమైన అంశాలు ఇలాంటి వాటిపైన కొంత ఆ సమయాన్ని మాత్రం కేటాయిద్దామని మాత్రం అనుకోకండి. ఏదైనా అది కొంచెం విసర్జనీయమైనటువంటి సమయంగా భావించాలి. అష్టమచన దోషము అనగానే అది మీరు పక్కన పెట్టేయాలి. నెలకు ఒక్కసారి వస్తుంటుంది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి అశ్విని నక్షత్ర జాతకులకి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:42 నుంచి 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:31 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది కొంత వ్యతిరేకంగా ఉంటుంది. క్రొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడదాము, అయితే అది చేద్దాం ఇది చేద్దాము అనేటువంటి ఆలోచనకు వెళ్ళవద్దు. వీలైనంతవరకు కొన్ని కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని ప్రయత్నించండి, ఇబ్బంది లేదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక 2వ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:31 ప్రారంభమై 10వ తేదీ మంగళవారం సాయంత్రం 6:02 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక మేషరాశిలో మిగిలినటువంటి మరొక నక్షత్రం సింగిల్ పాదం ఉంది. కృత్తికా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన జాతకులకి వారికి 1వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి కేవలం డే టైం అంతా ఉంటుంది. ఆదివారం రాత్రి 9:36 వరకు మాత్రమే వారికి వ్యతిరేకమైనటువంటి సమయం. మిగిలిన సమయం అంతా చక్కగా అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జూన్ నెల జూలై నెల కొంచెం సంతాన విషయాలపైన కొంత దృష్టి అధికంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. తొందరపడి హడావుడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇక ఈ 2 నెలలు కూడా కొంచెం చేతిలో డబ్బు ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం ఉంటూ చేయండి. ఈ వైరస్ సంబంధమైనటువంటి ఉంటాయి కనుక కొంచెం ఈ వైరస్ అంటే ఉన్నాయి, కోవిడ్ని అదని ఇదని రకరకాలు ఉంటాయి కనుక ఈ కుజకేతు సంఘర్షణ జరిగేటువంటి సమయంలో దాని యొక్క ప్రభావం కూడా కొంచెం అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటే దాంట్లో ఈ వర్షాలు అన్నీ కూడా వస్తున్నాయి కనుక కొంచెం టేక్ కేర్ అంతే తప్ప వైద్యులు చెప్పిన మాటల్ని ఖాతరు చేసి మీ ఇష్టానుసారంగా తిరగటానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. వీలైనంతవరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయండి. శుభం.